Hello everyone, welcome to my YouTube channel, The Maple Journey 2609. ఇవాళ నాకు చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఇవాళ లేవడంతోనే నేను నా లైఫ్లో ఫస్ట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేశాను కెనడాలో. అసలు చూడండి, ఎటు చూసిన స్నోనే, ప్రతి ఇంటి పైన ఏదో వైట్ పెయింట్ వేసినట్టుగా అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. నాకైతే అసలు ఇంట్లో ఉండాలనిపించలేదు, బయటికి వెళ్ళాలనిపించింది. ఇంకా నేను మా హస్బెండ్ని అడిగాను అనమాట, బయటికి తీసుకెళ్ళు అని. ఇంకా రెడీ అయిపోమన్నారు నన్ను. సో నేను చక్కచక్క రెడీ అయిపోయి బయటికి వచ్చేసరికి మా హస్బెండ్ కార్ క్లీన్ చేస్తున్నాడు. చాలా స్నో పడిపోయింది కార్ పైన. సో తను క్లీన్ చేస్తుంటే నేనేమో మంచిగా స్నోఫాల్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అసలు ఫాల్ సీజన్ ఎండ్ అయ్యి వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, కానీ ఇంకా చాలా చెట్ల మీద ఆకులు అలాగే ఉండిపోయాయి అనమాట, రాలేదు. సో అలా రాలకపోవడం వల్ల చాలా కలర్ లీవ్స్ అలాగే ఉండిపోయాయి. అలా కలర్ లీవ్స్ పైన ఈ స్నో ఫ్లేక్స్ పడడం వల్ల అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా పూర్తిగా ఆకులు రాలిపోయిన చెట్ల పైన అయితే ఇంకా బాగా కనిపిస్తుండే. అసలు ఆ కొమ్మలకే పువ్వులు పూసినట్టుగా వైట్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. నాకైతే చాలా బాగా అనిపించింది చూడడానికి. ఐ ఎంజాయ్డ్ అ లాట్ అనమాట. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మార్నింగ్ లేచి అలా ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాము. సో వెళ్ళే దారిలో మాకు టిమ్ హార్టన్స్ కనిపిస్తే మేము అక్కడ కాఫీ ఇంకా బేగల్స్ తీసుకొని వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అక్కడే పార్కింగ్లో మేము ఆగి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాం. సో హియర్ ఐఎమ్ ఎంజాయింగ్ మై బేగల్. సో చాలా హ్యాపీగా తింటున్నాను నేను. బయటనేమో చాలా చలి అండి, అసలు ఎంత చలి పెడుతుందంటే గ్లవ్స్ లేకుండా, క్యాప్ లేకుండా, అసలు జాకెట్ లేకుండా బయటికి వెళ్ళలేము. ఇంకా మేము వాల్మార్ట్కి వెళ్ళామన్నమాట. మాకు షావెల్ లేకుండే కార్ క్లీన్ చేసుకోవడానికి. సో షావెల్ తీసుకోవడానికి మేము వాల్మార్ట్కి వెళ్ళాము అండ్ వీ పర్చేస్డ్ ఇట్. అది తీసుకొని బయటకు వచ్చేసాము. సో ఇక్కడ చూసారా నేను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను స్నోఫాల్ని. అసలు మా హస్బెండ్ నన్ను వీడియో తీస్తున్నారనమాట. ఫస్ట్ స్నో కదా, అలాగే ఉంటుందిలే అని ఎక్కిరిస్తున్నాడు. సో ఇంకా మేము రిటర్న్ అయిపోయాము ఇంటికి. రిటర్న్ అయిపోయే టైంకి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట స్నో. అసలు టైం తెలుసా, మేము ఇంటికి వచ్చేటప్పటికి 1:30 అలా అయిపోయింది. బట్ వెదర్ చూస్తే మార్నింగ్ 6-7 ఆ టైం లాగా అలా అనిపిస్తుండే అనమాట చూడడానికి. మా ఇంటి ముందు అయితే ఫుల్ స్నో పడింది. స్టెప్స్ పైన నడుస్తుంటే అసలు స్లిప్ అయిపోతుంది అనమాట. బట్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్. బాయ్.